హాయ్ హలో వ్యూవర్స్, జై భారత్, జై హింద్, భారత్ మాతాకి జై. ఈరోజు వార్తల్లోని విశేషాలను చూద్దాము. నవత టీవీకి స్వాగతం. మేము ఇన్ని రోజులు ఒక వారం 10 రోజుల నుంచి లేము, న్యూస్ అందుకే చెప్పలేకపోయినాం. మేము పవిత్రమైనటువంటి ఈ యొక్క ప్రయాగ్రాజ్లో తీర్థయాత్రకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న పరిస్థితి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. నిన్న మొన్న జరిగినటువంటి 45 డేస్ ప్రయాగ్రాజ్ హిందూ ఏకత, హిందువులను ఏకం చేసేటువంటి పెద్ద చర్య లోపల మన భాజపా ప్రభుత్వం అనుకోండి, హిందువులు అనుకోండి, హైందవ సమాజం అనుకోండి, భారీ ఎత్తున ఒక సమూహాన్ని 45 డేస్ లోపల ప్రపంచ దేశాలకు విస్తరించిన, ప్రపంచ దేశాలకు నివ్వెరపోయేటట్టుగా మన హిందూ సమాజం అనేది హైందవ ధర్మము ప్రకారంగా హైందవులు ఏ విధంగా ఉన్నారు అని చెప్పడానికి ఒక పెద్ద సంకేతం. ఈ యొక్క సంకేతం అనేది ప్రపంచ దేశాలకు మన భారతదేశం అనేది నిరూపించడమైంది. ఇక్కడ మనకు కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకు బయటి దేశస్తులు, ఆంగ్లేయులు కావచ్చు, తర్వాత ముస్లిం రాజులు కావచ్చు, ముస్లిం వాళ్ళు మన దేశం పైన దండయాత్ర చేసి అనేక రకాలుగా మన హిందూ సమాజాన్ని ప్రకటించాలే, మన హిందూ ధర్మం లేకుండా చేయాలి అని చేస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, 800 సంవత్సరాల వరకు రాజులు పరిపాలించినారు. అంతకుముందు మనది ఏదైతుందో హిందూ సమాజం అనేది, హైందవ ధర్మం అనేది ప్రపంచం లోపలనే పెద్దగా ఉన్నటువంటి మన హైందవులము, హిందువులు. ఇది హైందవం అంటే ఏం లేదండి, అందరూ ఒకటి ఉండాలి, ధర్మం పాటించాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఒకరిని హింసించొద్దు అనే ధర్మమే హైందవ ధర్మం. ఇక్కడ మన హైందవ ధర్మాన్ని కించపరుస్తూ రాజులు, కొంతమంది ముస్లింస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అన్య మతస్థులు కావచ్చు, మన దేశాన్ని విడగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేసిర్రు. కానీ మన దేశ ప్రజలు మన మతాన్ని, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఎప్పటికీ కూడా మతాన్ని వీడొద్దు అనే ఆలోచనతోటి ఉన్నటువంటి మన భారతదేశ ప్రజలకు మా యొక్క శిరస్సు నమస్కారం చేస్తున్నాము. భారతదేశ ప్రజలు హైందవాన్ని నమ్ముకున్నారు. ఇప్పుడు మనది అఖండ భారతదేశం లోపల ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి, ఇండోనేషియా అనుకోండి, దాని తర్వాత పాకిస్తాను, దాని తర్వాత బంగ్లాదేశు, చైనాలో సగం భాగం, ఇవన్నీ కూడా మనకు హైందవ ధర్మం లోపల అఖండ భారతదేశం. ఇప్పుడు అఖండ భారతదేశం లోపల హిందూ మతాన్ని స్వీకరించిన వాళ్ళు ఓన్లీ భారతదేశం మాత్రమే ఉంది. ఈ యొక్క భారతదేశాన్ని కూడా చిన్నాభిన్నం చేయడానికి రకరకాలైనటువంటి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్న ఈ సమయం లోపల, ఈ టైం లోపల మన ఆర్ఎస్ఎస్ అనుకోండి, హైందవ సమాజం అనుకోండి, ఒక తాటిపైకి వచ్చి దానికి సంబంధించినటువంటి హైందవ ధర్మాన్ని కాపాడడానికి చేస్తున్నటువంటి రకరకాల ప్రయోగాలలో ఇది ఒకమైనటువంటి ప్రయోగం. ఇది ప్రయోగం అనకుండా ధర్మాన్ని, పాత తరాన్ని తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు మనము మన యొక్క సాంప్రదాయాన్ని తెలుసుకుంటున్నందుకు మన దేశ ప్రజలు చాలా గర్విస్తున్నారు. మనకు ఉన్నటువంటి 150 కోట్ల జనాభా లోపల ఇప్పుడు ప్రయాగ్రాజ్ లో వచ్చినటువంటి మహాకుంభమేళ లోపల తక్కువ ఉన్నా కూడా 65 కోట్ల మంది, అంటే మన దేశ జనాభా లోపల ఒక 30%, 40% అన్య మతస్థులను తీసుకున్నా కూడా 1,20,00,000 వరకు మన భారతదేశం లోపల ఉన్నటువంటి హైందవ సమాజం లోపల 50% to 60%, 50% అనుకోండి, 50% వరకు కూడా ఏకతాటిపైన నిలిచి ఆ యొక్క స్నానాన్ని, అంటే పుణ్య స్నానాన్ని చేయడం ఏదైతే జరిగిందో అది అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. అంటే ఇది మాటల్లోని చెప్పరానటువంటి విషయం. ఈ యొక్క మహాకుంభమేళ లోపల మన భారతదేశ పౌరులందరినీ ఏకం చేయడం, నాగసాధువులు గాని, ఋషులు, సంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హైందవ మతానికి నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి
వాళ్ళు అక్కడ వెళ్ళడం అయితే జరిగింది. అయితే 45 డేస్ తర్వాత ప్రయాగ్రాజ్ ఒక ఎట్లా ఉందని అంటే ఒక చీమల దూరని చిట్టబడి ఏ విధంగా ఇది ఉంటుందో అదే ప్రకారంగా ఉంటుండే. చీమల దూరం చిట్టడివిలాగా ఇప్పుడు మేము లాస్ట్ రోజు రావడం జరిగింది. అక్కడ ఎవ్వరు కూడా లేనటువంటి పరిస్థితి, అందరు కూడా ఎవరెవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ టైం లోపల మనము యోగి సర్కార్ కు చాలా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఇన్ని కోట్ల మందిని భరించినటువంటి ఈ యొక్క సమాజం అనేది యోగి ప్రభుత్వం మనకు చక్కటి ఆతిథ్యం ఇచ్చింది. చక్కగా వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం మనం 65 కోట్ల మందికి ఎక్కడ ఎలాంటి సంఘటనలు కాకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా, ఒక చిన్న తప్పులన్నీ అంతమంది లోపల చిన్న తప్పులు జరుగుతున్నాయి. అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా కావాల్సుకొని మనకు వేరే శక్తులు అనేటివి అక్కడ చేయడం జరిగింది. కానీ మన అదృష్ట ప్రకారంగా ఎక్క చిన్న తప్పు కూడా జరగకుండా యోగి ప్రభుత్వం అనేది అన్ని రకాల చర్యలు తీసుకుంది. దానికి సంబంధించింది యోగి ప్రభుత్వానికి మినిమం 65 కోట్ల మంది జనాభా వచ్చారు కాబట్టి మినిమం ఒక్క మనిషికి 5,000 నుంచి 10,000 ఖర్చు పెట్టుకున్నా కూడా లక్షల కోట్ల రూపాయల ఆమ్దాని అనేది దేశం టర్నోవర్ చేయడం అనేది అయితే జరిగింది. సింపుల్ గా మేమే ఒక 5 మంది కార్లు పోయినాం అనుకోండి, మాకు ఒక్కొక్కరికి 60,000, మొత్తం టోటల్ గా మాకు ఒక మనిషికి 10 డేస్ కు మాకు ఒక 15,000 రూపాయలు ఖర్చు వచ్చింది ఒకరికి. అంటే పెద్ద ఖర్చు కూడా కాలేదు, బ్యాచ్ పోయినాం కాబట్టి. అక్కడ తిరగడము, అయోధ్య లోపల రామజన్మభూమి సంబంధించినటువంటి విషయం లోపల ఇవన్నీ కూడా మేము తిరిగి రావాల్సి వచ్చింది. అందుగురించి కొంచెం మేము దాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాము.